అట్లానే ఆయన ప్రతి ఒక్క వర్గానికి ఆలోచించి చాలా పథకాలు తీసుకొచ్చారు. ఆయన ఆ పథకాలన్నీ ప్రతి ఒక్క వర్గం లబ్ధి పొందాలి, ఈ వర్గం లేదు ఆ వర్గం లేదు, ప్రతి ఒక్కరు దాంట్లో నుంచి లబ్ధి పొందాలని ఆయన ఆలోచించి చాలా పథకాలు తీసుకెళ్లారు. ఈ గత 5 ఏళ్ళు ఆ పథకాలన్నీ ఆగిపోయినాయి. తప్పకుండా మళ్ళీ ఆయన అమలు చేసి ప్రతి వర్గాన్ని ఆయన సంతోషంగా ఉండాలని ఆయన ముందుకి తీసుకెళ్తారు. అట్లానే సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఆయన ఎమ్మటే ముందుకి తీసుకెళ్తున్నారు. మీరు నాకు తెలుసు ఇక్కడ వర్షం లేక చాలా నీరు కోసం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నాకు తెలిసి చాలా బోర్లు వేశారు, కొన్నేమో నీళ్ళు లేక అది ఎండిపోతున్నాయి. అదే కాదు, అది చూసి కూడా ఆయన ప్రతి గ్రామానికి రోజు ఒక ట్యాంకర్ నీళ్ళన్నా వెళ్ళాలని ఆయన అయితే హామీలు ఇచ్చారు. కనుక్కుంటున్నారు కూడా అది జరుగుతుందా లేదా అని. ఆయన ఇచ్చిన హామీలు అక్కడితోనే ఆపరు, అది జరుగుతుందా లేదా అని కూడా ఆయన ఇన్ఫర్మేషన్ ప్రతి గ్రామం నుంచి ఎట్లా లాభెట్టుకోవాలో ఆయన తీసుకొచ్చి అది జరుగుతుందా లేదా అనేది నాకు తెలిసినంత వరకు ఆయన తప్పకుండా అంత డెప్త్గా చూస్తారు. ఎందుకంటే చివరికి లబ్ధి పొందాల్సింది ప్రజలు, అది ఆయన ఆలోచన అంతా. అట్లానే సుజలా ప్లాంట్ ఇప్పుడు అన్నీ కొన్ని రిపేర్లకి అయినాయి, రిపేర్లు అవుతాయి కూడా. తద్వారా మీకు మంచి నీటి దొరుకుతుంది. సుజలా దాన్ని ఓకే, దట్స్ వెరీ నైస్. అవును, మంచిదే. ఎందుకంటే మీరు మెయింటైన్ చేస్తున్నారు అనుకుంటా ఆ గ్రామంలో ఆ ముఖ్యమైన ప్లాంట్ ఇక్కడే ఉంది. ఇక్కడ మినీ ప్లాంట్ ఇక్కడే ఉంది. కొన్ని విలేజ్లో లేదు, ఒక్క విలేజ్ లో మాత్రం వస్తాం. అవును, సుజలా ప్లాంట్ ఆ పిల్లోడు పనిచేస్తాడు. చూడండి, ఇప్పుడు సుజలా ఇక్కడ పనిచేస్తానని అంటున్నారు. అది ఎందుకంటే గ్రామం కట్టుబడిగా ఉండి అక్కడ ఉండే లీడర్లు వ్యక్తులు ఇది గవర్నమెంట్ మీద తోసేసి కాదు, కొంచెం వాళ్ళ నుంచి కూడా ఏమి చేయగలం మన గ్రామానికి అనే ఆలోచనతో ఆ సుజలా ఇప్పుడు వరకు నడుస్తుందంటే ఇక్కడ ఉండే గ్రామం లీడర్లకి వాళ్ళకి మీరు తప్పట్లు కొట్టాలని నేను అడుగుతున్నాను. ఎందుకంటే ఇది ఒక్క చంద్రబాబు నాయుడు గారి వల్ల కాదు, ఇది గ్రామంలో ఉండే లీడర్లు ప్రతి ఒక్కళ్ళు చెయ్యి కలిపితేనే ఆయన ఆలోచించిన పథకాలు ముందుకు తీసుకెళ్ళగలరు. మీకు ఏమి కావాలో, ఏది సీఎంగా ఆయన ఏమి మీకు హామీ చేయాలో మీరు మీ గ్రామ పెద్దల్ని అడిగి మీరు లబ్ధి పొందాలని నేను కోరుకుంటున్నాను. మరొక్కసారి ఇక్కడికి వచ్చిన మహిళలకు నేను ఇంకొకటి మీకు గుర్తు చేయాలి, నేను మర్చిపోయాను. ముందల గత 5 ఏళ్ళు ఇది ఎందుకంటే మన ఆడబిడ్డలకి చాలా అవసరం. గత 5 ఏళ్ళు గంజాయి అనేది ఎక్కువ ఉంది మేడం, ఇప్పుడు చాలా ముందుకి తీసుకెళ్లారు గత ప్రభుత్వం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చాలా కష్టపడుతున్నారు ఆ గంజాయి అనేది ఆపటానికి. ఇప్పుడే ఈవిడ అన్నారు ఇంకా కూడా ఉందని, ఉన్నా కూడా ఉండమ్మా, అది ఒక్కల వల్ల కాదు, మీరందరూ కూడా లేచి ఉద్యమంలాగా బయటకు వచ్చి, ఒక్క మనిషి వల్ల కాదు, ఇక్కడ ఉండే గ్రామంలో ప్రతి ఒక్కళ్ళు లేచి నుంచుని అట్లాంటి వాళ్ళని వదలకూడదు. ఎందుకంటే అట్లాంటి వాళ్ళు మన జీవితాలతో చెలగాటలాడుతున్నారు. మీకు ఆ హక్కు ఉంది. 10 మంది ఆడవాళ్ళు మీరు లేచి నుంచుని ఒక్క ఉతుకండి వాళ్ళని. ఎందుకంటే మీ ఆడబిడ్డలు ఉన్నారు, మర్చిపోబాకండి. రేపు మీ ఇంట్లో ఆడబిడ్డలు రేపు ఏమైనా జరగచ్చు. ఆడబిడ్డలకి వీళ్ళ గంజాయి తీసుకుని వాళ్ళకి తెలియట్లేదు వాళ్ళు ఏం చేస్తున్నారు. కానీ గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం చాలా మెరుగు. ఈ రేపులు ఇవన్నీ కూడా చాలా తగ్గినాయి. ఇంకా కూడా చాలా ఉంది మనం చేయాల్సింది. మనందరం కూడా ఒక నాయకుడే కాదు, నేను ఎప్పుడు అంటే ఒక్క నాయకుడి వలన కాదు, మనందరం కలిసి ఆ నాయకుడికి మనం ఉన్నాము మీకోసం అని మీ గ్రామంలో కూడా మీరందరూ చెయ్యి కలిపి ఇట్లాంటి జరిగేటప్పుడు మీరందరూ కూడా ధైర్యంగా నుంచుని మీకుండే పెద్దల్ని
మీ గ్రామంలో ఉండే లీడర్ని మీరందరూ ఆలోచించి అట్లాంటి వాళ్ళని మీ గ్రామం నుంచి తరిమి కొట్టాలని నేను కోరుతున్నాను.